నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది స్టేజ్ మీద ఎక్కడం పెద్దగా నేను ప్రాక్టీస్ చేయలే నా దగ్గర ముక్కు ఉంది जो डर गया समझो मर गया నేను పాడబోయే పాట సిరివెన్నెల చిత్రంలో
ఈ నేల సెలయేరు ఈ గాలి నేల ఈ ఊరు సెలయేరు నన్ను గన్న నా వాళ్ళు ఈ నేల చిన్నారి గొరవన్నా గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి ప్రిన్సిపల్ సార్ గారికి భానుప్రసాద్ సార్ గారికి మరి విజయ్ భాస్కర్ సార్ గారికి సారీ సార్ మీ పేరు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. నా తోటి విద్యార్థినులకు వీళ్ళు నా ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను ఫస్ట్ ఇయర్ చేశాను 3 months, తర్వాత టీటీసీ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయాను. నేను ఇక్కడికి వస్తానని అనుకోలేదు సార్. అరుణని కలవాలని నేను టీటీసీ చేస్తున్నా, అరుణని కలవాలి, ఫ్రెండ్స్ని కలవాలని ఇక్కడ పిల్లలు వాళ్ళకి కొన్నాళ్ళు వచ్చాను. అందరూ కలిసారు సార్. అందరూ కలిసి వద్దు ఈరోజు వెల్కమ్ పార్టీ ఉంది, నువ్వు రావాలి, ఏ కాదు రా అంటే వద్దు అంటే బయట మీద తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీ సార్. నాకు ఇక్కడ ఇంత మంచి కాలేజీ ఎందుకు వదిలి వెళ్ళిపోయానా, నేను డిగ్రీ చేసి గ్రూప్ 2 రాయకపోతున్నానా, అయినప్పటికీ కూడా టీటీసీ కూడా చాలా బాగుంది సార్. నా లైఫ్లో తొందరగా సెటిల్ కావాలంటే అదే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, అందుకని అది చేస్తున్నాను. నాకు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చినటువంటి చాలా మంచి వారు ఇక్కడ సార్ వాళ్ళు. ఇంకా అసలు అందరికన్నా ఈ ప్రపంచంలో ఏది ముఖ్యము అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రి మొట్టమొదటిగా అయితే, తర్వాత విద్య బుద్ధులు నేర్పి జ్ఞానాన్ని అందించి మన భావితను ఖచ్చితంగా 2014లో నాకు ఏదో ఒక జాబు. అందుకని ఇక్కడికి వచ్చేసి ఈరోజు టైమంతా కేటాయించుకొని ఇక్కడ ఉండాలనిపించింది. వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్ వదిలిపెట్టి నేను ఇంకా పోను అనిపించింది. వచ్చేసిన ఇక్కడ చాలా అందరితో కలుసుకున్నందుకు హ్యాపీ. నా జీవితంలో ఫ్రెండ్స్ ఉంటేనే హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉండాలి, మనకు నమ్మకం ఉండాలి, మంచితనం, ప్రేమ, ఆప్యాయత ఉంటే చాలు. ఎప్పటికైనా మనం ఒక జీవితంలో ఎదగగలుగుతాం. ఖచ్చితంగా మనం ఒక స్థాయి చేరుకోవాలంటే ప్రేమ, ఆప్యాయతలు మాత్రం తప్పనిసరి. వాళ్ళ గౌరవాన్ని పొందాలి, వాళ్ళ అనుభూతిని, వాళ్ళ యొక్క ఆప్యాయతని, మన యొక్క ప్రేమను, అనుభూతిని వాళ్ళకి పంచాలి. అలాంటప్పుడే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. అందుకని నా ఫ్రెండ్స్ ఇంత కష్టపడి నన్ను ఇక్కడికి ఎత్తుకొస్తా అంటే అద్భుతంగా నృత్యం చేశారు. దాంట్లో ఎవరు సర్టిఫికేట్ చేయాల్సిన పని లేదు. కానీ ఇంతమంది అమ్మాయిల్లో రజిత వచ్చి BSc ఫైనల్ ఇయర్ వచ్చి చాలా ధైర్యంగా అసలు ఒక ఉంటారు సీతాకోక చిలుకలాగా నరాలు అనే రీతిగా డ్యామ్ చేసినటువంటి వెంటనే ప్రిన్సిపల్ గారికి ప్లస్ తల్లిదండ్రులకు ఈ
సైదమ్మ కోర్టు భాషలో చెప్పాలంటే అభియోగం. సైదమ్మ మీద మా అభియోగం ఏంటంటే ప్రిన్సిపల్ గారిది, మాది, లెక్చరర్స్ది, ఇక్కడ ఉన్న వాళ్ళది, మేము కూడా మంచి సైదమ్మని మిస్ అయినాం. మంచి సైదమ్మని మిస్ అయ్యాం. సైదమ్మకి పర్యాటన అక్కర్లేదు. సైదమ్మ కోసం అమరావతిలో చాలా సంఘటనలున్న సార్లు మేము బలవంతాన్ని ఆపినందుకు సభకు మేలు జరుగుతుంది, మనకు మేలు జరుగుతుంది. ఇది మన స్వార్థమే కదా కదా. Everybody come on, let's groove right now. Everybody come on, let's groove right now. ఎత్తులాగా మరుగుతుంది
తెలుసుకుంటే వేయచ్చు. ప్లీజ్ వెల్కమ్. ఈశ్వర్ లేదా ఈశ్వర్ రమేష్. बल्ले बल्ले तेरा रूप बल्ले बल्ले तेरे गाल बल्ले बल्ले देखा तुझे तो मुझे
బుట్టల్లే కలుపు చెట్టు బుట్టల్లే జలకులించు నీ జిలుగులే వేడి వేడి లడ్డల్లే డబ్బులు పాటు గడ్డల్లే మాటమైన పట్టింపులే మీద గుర్రాలు నీ ఊపులే గురువాడ బంగారు నీ సొప్పులే పట్టుకుంటా పడలేరు ఎవరు మోటి తోడు తోడతావి నీ తొలు జగదీశ్వర్ రెడ్డి గారు సుధాకర్ రావు గారిని వేదిక మీద రావాల్సిన పిల్లలు కూర్చున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు సుధాకర్ రావు గారు ఓకే. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ ప్లీజ్. అటెన్షన్ ప్లీజ్. డియర్ లెక్చరర్స్, రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మాటలుగా అండ్ నన్ను చెప్పమన్నారు కానీ చెప్తున్నాను. చిన్న అంతరాయమైన సమాచారం ఏమంటే ఇళ్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. జీపుల పైన ఆటోలు కుక్కిన ఆటోల మీద వెళ్ళకండి. ఇప్పుడే ఒక జీపు వెళ్తుంటే రామాంజపల్లి దగ్గర ప్రమాదం జరిగింది. మన పిల్లలకు ఏం కాలేదు కనుక పార్టీ అయిందంట, మా అమ్మాయి ఆలస్యంగా వచ్చింది, మా అబ్బాయి ఆలస్యంగా వచ్చాడు, క్షేమంగా చేరుకోవాలి. మీ ప్రయాణం, మీ రవాణా మీ ఇష్టం, కానీ జాగ్రత్తగా చేరుకోవాలి. ఓకేనా? ఇది కళాశాల తరఫున ప్రిన్సిపల్ గారి తరఫున సమాచారం. అరే మా డల్ వస్తుందంటరా, డల్ వస్తుంది. ఇంత వేస్ట్ అయిందిరా. మీటింగ్ పెట్టారు సార్, 5 నిమిషాలు ఉండమని చెప్పండి. జరగన మనం పాడుకొని సభను ముగించుకుందాం. అయినప్పుడు ఒక 5 నిమిషాలు మీరు ఉండండి. ప్రిన్సిపల్ గారి నుంచి మేము అధ్యాపకులు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదా రాదు. కమిషనర్ ఆర్జేడీ గారు ఇన్స్పెక్షన్లో ఉన్నారు. ఏ క్షణంలో మన కళాశాలకు రావచ్చు. కాబట్టి 1 గంట ఆలస్యం వచ్చినా పర్లేదు, కానీ రేపు కళాశాల యథాతథంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకమన్నది తెరిచే వేళ, అక్షరం వెనుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే, దాటేటందుకు మతిపోతుంటే, చదివాము, ఆవేశం ఏంటో తెలియలేదు. బ్రిటిష్ మొత్తం చదివిన అర్థం
లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ సువేస్తోనే కొలిచేలేమా గాలికే కందే మీ సుకుమార లేత హృదయాలు